హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ భూమిపై ఎన్నో వింతలున్నాయి. అలాంటిది సముద్రం లోపల ఇంకా ఎన్ని వింతలుంటాయో ఎవరైనా ఊహించగలరా? నీటి అడుగున పురావస్తు శాస్త్రవేత్తలు గత మానవ సంస్కృతులను అర్థం చేసుకోవడానికి నీటిలో మునిగిన పురావస్తు ప్రదేశాలు మరియు కళాఖండాలు అధ్యయనం చేస్తారు, సంరక్షిస్తారు మరియు పునరుద్ధరించారు. వారి పనిలో ఇవన్నీ ఉన్నాయి. నీటి అడుగున పురావస్తు శాస్త్రవేత్తలు త్రోవలు, చదరపు యూనిట్లు, క్లిప్ బోర్డులు, పెన్సిల్స్ మరియు టేప్ కొలతలు వంటి చేతి పరికరాలను సైట్లను త్రవ్వడానికి ఉపయోగిస్తారు. పురాతన కాలంలో మునిగిన ఓడలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, అవి మనకు శిథిలాల రూపంలో లభిస్తాయి. ఎలా అనే కదా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సముద్రాల లోపల ఉన్న ఈ శిథిలాలను బయటకు తీస్తారు. అక్కడున్న వింతలు, విశేషాలు ఏంటో చూద్దాం. జార్జ్ బాస్ నీటి అడుగున పురావస్తు రంగంలో భూమిపై త్రవ్వకాల వలె అదే ప్రిన్సిపల్స్ మరియు స్టాండర్డ్స్ ఉపయోగించి సముద్రపు నీటి అడుగున తవ్విన మొదటి వ్యక్తి. నీటి అడుగున త్రవ్వకాలలో రాతి నిర్మాణాలు, స్తంభాలు మరియు రాతి యాంకర్లు పురాతన నగరం మరియు నౌకాశ్రయంలో భాగమని నమ్ముతారు. అత్యంత అసాధారణమైన నీటి అడుగున పురావస్తు ఆవిష్కరణలలో ఒకటి గ్రీకు ద్వీపం యాంటికెథెరా సమీపంలో మునిగిపోయిన రోమన్ యుగం ఓడ యొక్క శిథిలాలు. స్పాంజ్ డైవర్లు ప్రమాదవశాత్తు శిథిలాలను మునిగిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. మెరైన్ ఆర్కియాలజీ యూనిట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 1980లలో నీటి అడుగున తవ్వకాలు జరిపింది. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు నడయాడిన నేల ద్వారక. శ్రీకృష్ణుని తర్వాత ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. పురాణాలలో కూడా ఈ నగరం ప్రస్తావన ఉంది. దాదాపు 84 కిలోమీటర్ల విస్తీర్ణంలో అరేబియా సముద్రం మరియు గోమతీ నది కలిసే ప్రదేశంలో ఈ నగరం ఉంది. అయితే ఈ నగరం దాదాపు 3500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. భారతదేశంలోని 7 పవిత్ర పుణ్యక్షేత్రాలలో ద్వారకా ఒకటి. ఇతిహాసాల ప్రకారం కలియుగానికి నాంది పలికిన శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లడంతో ద్వారకా అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నీటి అడుగున దాగి ఉన్న ద్వారకా నగరం గురించి పురావస్తు శాస్త్రవేత్తలు చాలా రాశారు. మన గ్రంథాలలో కూడా ఇది అందమైన ద్వారాలు మరియు ఎత్తైన భవనాలు ఉన్న నగరమని ద్వారకా గురించి చెప్పబడింది. ఫిబ్రవరి 25 ఆదివారం నాడు ద్వారకా దర్శనం తర్వాత జరిగిన ర్యాలీని ఉద్దేశిస్తూ ఈ నగరం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా దీన్ని నిర్మించాడని, సముద్రంలో ఉన్న ద్వారకను దర్శించుకున్న తర్వాత పిఎం మోడీజీ తన భావాలను ఆనందోద్వేగంతో పంచుకున్నారు. రామసేతు హిందువులకు పవిత్ర స్థలం. రామసేతు రామాయణంలో రాముడు మరియు అతని వానర సైన్యం నిర్మించిన వంతెనగా పేర్కొనబడింది. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోవడం వల్ల రావణుడి బారి నుండి సీతాదేవిని రక్షించడానికి లంకను దాటవలసి వచ్చింది. కానీ సముద్రం మీద నుండి లంకకు వెళ్ళాలి. ఆ సమయంలోనే నీలుడు, నలుడు ఇద్దరు వానరులు దీనికి సహాయం చేశారు. వీరికి వారి బాల్యంలో మునీశ్వరులు వాళ్ల అల్లరిని తాళలేక వాళ్ళిద్దరూ ఏ వస్తువును తాకి నీటిలో వేస్తారో ఆ వస్తువు తేలుతుందని శపిస్తారు. ఆ శాపం రామసేతు నిర్మాణానికి వరంగా మారింది. అందువల్ల రామసేతు నీటిలో తేలుతూ ఉంటుంది. ఈ వంతెనను ఉపయోగించి ఆ శ్రీరామచంద్రుడు లంకా ప్రవేశం చేశారు. వాల్మీకి రామాయణంలో వంతెనను సేతుబంధన్ అని వర్ణించారు. ఇది నిజం. రామరావణ యుద్ధం జరగడానికి ఈ రామసేతు ఎంతో సహాయపడింది. ఇది కూడా సముద్రం లోపల ఉండటం వల్లే ఆర్కియాలజీ వాళ్ళు దీనిని కనుగొన్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.